రూపాయి విలువ ఎందుకంత ఎక్కువ ఉంటుంది డాలర్తో పోల్చుకున్నట్టయితే? అంటే $1 = 71 రూపీస్, 72 రూపీస్, 69 రూపీస్ ఇలా ఎందుకు ఉంటుంది? మరి వేరే కంట్రీస్ రూపీస్ కూడా ఉంటాయి కదా, వాటిని జనాలు ఎక్కువగా ఎందుకు పట్టించుకోరు? ఓన్లీ డాలర్నే ఎందుకు ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారు? వేరే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలన్నా కూడా ఎందుకు డాలర్కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది? అంతేకాకుండా ఒక కంట్రీ యొక్క కరెన్సీ విలువ ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉండే ఫారెన్ రిజర్వ్లో ఎన్ని డాలర్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ దగ్గర ఎన్ని డాలర్స్ రిజర్వ్ చేసిబడి ఉన్నాయో దాని ఆధారంగానే ఆ కంట్రీ యొక్క కరెన్సీ విలువ అనేది తెలుస్తుంది కదా. సో మరి అక్కడ డాలర్నే ఎందుకు తీసుకుంటారు అనే దాని గురించే ఈ వీడియోలో మాట్లాడదాం. సో నాకు ఎప్పుడు దీని గురించి ఆలోచించినా ఒక డౌట్ వచ్చేది. ఇప్పుడు మనకు రష్యాకి సంబంధించిన యూరో తీసుకున్నా, లేకపోతే పౌండ్ తీసుకున్నా, మన ఇంగ్లాండ్కి సంబంధించిన బ్రిటిష్ సంబంధించిన పౌండ్ తీసుకున్నా, లేకపోతే అరబ్ కంట్రీస్వి ఉంటాయి. అరబ్ కంట్రీస్వి ఇప్పుడు మనకు కువైట్ దీనార్ చూసుకున్నట్టయితే 240 రూపీస్ ఉంటుంది. డాలర్ విలువ ఎంత ఉంది మనకు? 72 రూపీస్ ఉంది. కువైట్ది 240 రూపీస్ ఉంది. సో అటువంటిప్పుడు అంటే అదే కదా పవర్ఫుల్. మరి వాళ్ళ కరెన్సీలోనే ట్రేడింగ్ చేయాలి కదా అని నాకు ఎప్పుడు డౌట్ వచ్చేది. చిన్నప్పటి నుంచి కూడా ఉంది ఇది డౌట్. సో దానికోసం నేను సెర్చ్ చేశాను. దాని ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలిసాయి, అవి నేను మీతో షేర్ చేస్తాను. సో ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1944లో స్టార్ట్ అయింది. సో 1944లో ఏం జరిగింది అంటే మనకు వరల్డ్ వార్ 2 అనేది ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఓకే, సో ఆ ఎండింగ్ స్టేజ్లో ఏం చేశారు అంటే ఒక సమావేశం ఏర్పాటు చేశారు అన్నట్టు. అన్ని కంట్రీస్ వాళ్ళు కలిసేసి ఒక సమావేశం చేశారు. ఎందుకు అంటే అప్పటికి ఈ వరల్డ్ వార్ 2 వల్ల చాలా కంట్రీస్ డ్యామేజ్ అయిపోయాయి. సో వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయారు. సో అన్ని కంట్రీస్ ఏం ఆలోచించాయి అంటే మరి మనం ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అనే దానికోసం ఏం చేశారు అంటే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అది ఎక్కడ అంటే యుఎస్లో ఏర్పాటు చేశారు. సో దాన్ని ఏమంటామంటే బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ అంటారు. సో దీంట్లో మొత్తం 44 దేశాల నుంచి 770 మంది డెలిగేట్స్ హాజరయ్యారు. సో ఇక్కడే ఏం చేశారు అంటే వరల్డ్ బ్యాంక్ గురించి, తర్వాత వచ్చేసి IMF గురించి నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇక్కడ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అమెరికా డాలర్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది. అమెరికా అనేది ఎక్కువ స్ట్రాంగ్ అయింది. సో అమెరికానే ఎందుకు స్ట్రాంగ్ అయింది అంటే అప్పుడు ఆ వార్ జరిగింది చూసారా, ఆ వార్ జరిగినప్పుడు తక్కువ డ్యామేజ్ అయింది దేనికి అంటే అమెరికాకే. ప్లస్ అప్పుడు ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ పరంగా ఏది బాగా స్ట్రాంగ్ ఉంది అంటే అమెరికానే ఉంది. ప్లస్ అప్పుడు ఉండే కరెన్సీస్లలో స్టేబుల్గా రిలయబుల్గా ఉన్నది ఏంటి అంటే అమెరికాకు సంబంధించిన డాలరే. సో అందుకోసం ఏం చేశారు అంటే అప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం కదా, ఈ కాన్ఫరెన్స్లోనే దానికి సంబంధించిన మాట వచ్చిందని చెప్పుకున్నాం కదా. సో అప్పుడు బ్రిటన్ కూడా దీనికి మద్దతు ఇచ్చింది అన్నట్టు. దీనికి మద్దతు ఇచ్చింది అంటే వరల్డ్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే వరల్డ్ బ్యాంక్ ద్వారా జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ అది అమెరికన్ డాలర్స్లో జరగాలి అని అక్కడ ఏంటంటే దానికి ఆమోదం చేసేసారు అన్ని కంట్రీస్ వాళ్ళు. సో దానికి గాను అమెరికా కూడా కొన్ని ప్రామిసెస్ చేసింది. ఆ ప్రామిసెస్లో ఫస్ట్ ప్రామిస్ ఏంటి అంటే మేము ఈ డాలర్స్ లిమిట్ ప్రింటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని లిమిటెడ్గా చేస్తాము. ప్లస్ వేరే కంట్రీస్కి డాలర్స్ అనేవి ఫిక్స్డ్ రేట్ తోటి అంటే $35 లేదా 1 ounce ఉంటుంది కదా, ఆ ounce ఎక్స్చేంజ్లో మేము డాలర్స్ అనేవి ఇస్తామని చెప్పింది. సో మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ ఏంటి అంటే మరి అమెరికానే ఎందుకు అని అంటే అప్పుడు ఆ పరిస్థితులలో ఎక్కువ గోల్డ్ ఎవరి దగ్గర ఉండే అంటే అమెరికా దగ్గరే ఉండే. ఇప్పుడు కూడా అమెరికా దగ్గరే ఉందనుకోండి. సో అందుకోసమే ఈ డీల్లో ఎక్కువగా ప్రాముఖ్యత దేనికి లభించింది అంటే అమెరికాకి లభించింది. సో అప్పటి నుంచి ఇంటర్నేషనల్ ట్యాక్సెస్ పే చేయాలన్నా కూడా దేన్ని యూజ్ చేసేవాళ్ళు అంటే అమెరికన్ డాలర్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడే ఒక యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు వియత్నాం యుద్ధం స్టార్ట్ అయింది. 1955 నుంచి 75 వరకు ఈ యుద్ధం జరిగింది. సో అప్పుడు ఏంటి అంటే అందరికి ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చడం కాదు, అందరూ ఏంటంటే ఒక కంప్లైంట్ రేజ్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే అమెరికా అనేది తన ఇష్టానుసారం నోట్లను ప్రింట్ చేస్తుంది అని ఒక కంప్లైంట్ వచ్చింది. దాంతోపాటు మనకు యుఎస్ ఫెడరల్ ఏదైతే ఉందో అది వాళ్ళ కరెన్సీ ప్రింటింగ్ యొక్క ఆడిట్ని చెక్ చేసుకోవడానికి వేరే కంట్రీస్కి పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు. సో అదే టైంలో ఏం జరిగింది అంటే 1971లో మనకు ఫ్రాన్స్ వచ్చేసి అమెరికాని అంటే ఇక్కడ ఏం చేసేది, అమెరికా అంటే గోల్డ్ ఇస్తే వాళ్ళ డాలర్స్ని ఆ కంట్రీస్కి ఇచ్చేది అన్నట్టు. అంటే బయట మనం ఎక్స్చేంజ్ కోసం గోల్డ్ ఇవ్వాలి, గోల్డ్ ఇస్తే వాళ్ళు దాని బదులు ఈ డాలర్స్ని ఇచ్చేది. సో ఇక్కడ ఫ్రాన్స్ కూడా వీళ్ళకి గోల్డ్ ఇచ్చి డాలర్స్ తీసుకుంది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు 1971లో వీళ్ళకి అనుమానాలు వచ్చిన తర్వాత ఫ్రాన్స్ ఏం చేసింది అంటే మీ డాలర్స్ అనేవి మీరు తీసేసుకొని మా గోల్డ్ అనేది మాకు ఇచ్చేయండి అని ఫ్రాన్స్ చెప్పింది. సో అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిచెట్ రిక్సన్ ఉండే. సో అతను వచ్చేసి ఏం చేశాడంటే టీవీ ముందుకు వచ్చేసి గోల్డ్ ఇచ్చేది లేదని చెప్పేశాడు. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఈ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని టెంపరీగా క్యాన్సిల్ చేసేసామని కూడా చెప్పేశాడు. సో ఈ మాట అనగానే ఏమైంది అంటే అమెరికా యొక్క విలువ ఏదైతే ఉందో అంటే డాలర్ విలువ ఏదైతే ఉందో అది జీరోకి పడిపోయింది. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే అప్పటికే అన్ని కంట్రీస్లలో అమెరికా యొక్క డాలర్స్ ఉండడం స్టార్ట్ అయిపోయింది. అంటే రిజర్వ్లో ఫారెన్ రిజర్వ్లో అమెరికా డాలర్ ఉండడంతో పాటు
ఇప్పుడు అమెరికా అంటే భయం ఎందుకు జనాలకి అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయని వాళ్ళ దగ్గర కదా. కాకపోతే అప్పటికే చైనా రష్యా దగ్గర ఇద్దరి దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉండడం వల్ల సో అందుకే అక్కడ అమెరికా కూడా కొంచెం భయపడాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము డాలర్స్ తీసుకొని గోల్డ్ ఇవ్వమని చెప్పేసింది కదా ఫ్రాన్స్కి. కాకపోతే ఇక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకే అమెరికా ఏంటంటే ఇప్పుడు డాలర్స్ బదులు గోల్డ్ ఇచ్చేయాల్సి ఉండేది. కాకపోతే ఇక్కడ చూడండి, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అమెరికాకు ఇప్పుడు ఈ వాల్యుయేషన్ వాళ్ళ కరెన్సీకి వాల్యుయేషన్ ఫ్రీ వచ్చింది. వాళ్ళు ఏం చేయకముందే ఒక కాన్ఫరెన్స్ పెట్టేసి వాళ్ళకు ఉండే ఆర్థిక పరమైన స్థితిగతుల వల్ల ఏంటి అంటే దానికి ఫ్రీగా వాల్యుయేషన్ వచ్చింది కదా. సో ఇలానే వాల్యుయేషన్ ఉన్న కంట్రీ ఇంకొకటి ఉన్నది, అంటే వాళ్ళకు ఫ్రీగా వాల్యుయేషన్ వచ్చిన కంట్రీ అదేంటి అంటే సౌదీ అరేబియా. సో ఈ అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఏం చేశాడంటే అతను మాస్టర్ స్ట్రోక్ ఆడడానికి ఏం చేశాడంటే సౌదీ అరేబియాకి వెళ్ళిపోయాడు. సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ ఫైజల్, అప్పుడు సౌదీ అరేబియా రాదు, సో అతనితోటి ఒక డీల్ చేసుకున్నాడు. ఏంటి అంటే మీరు ఈ మొత్తం వరల్డ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఆయిల్ అప్పటిదాకా ఈ సౌదీ అరేబియా ఆయిల్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేసేది అంటే రియాల్లో చేసేది, లేకపోతే బంగారం తీసుకొని ఆయిల్ అమ్మేది కదా. కాకపోతే ఈ అమెరికా ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. ఆ డీల్ ప్రకారం ఏంటి అంటే మీరు ఈ ఆయిల్ని డాలర్స్లలో ట్రేడ్ చేయండి, ఓకే. సో దాని బదులు మేము ఏం చేస్తామంటే మీ ఆయిల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ ఇస్తామని ఈ అమెరికా ప్రెసిడెంట్ వెళ్ళేసి సౌదీ రాజుకి చెప్పాడు. సో దానికి ఇతను ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు అంటే అప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఉన్న అరబ్ కంట్రీస్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏంటంటే అరబ్ కంట్రీస్ అనేవి ఓడిపోయాయి. సో అందుకోసమే ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళ దగ్గర అప్పుడు వెపన్స్ ఎక్కువ ఉండే కదా. సో అమెరికా అంటే అప్పటికే బలమైన దేశమే కాబట్టి ఈ సౌదీ అరేబియా వాళ్ళు ఏం చేశారంటే డీల్ ఒప్పుకున్నారు. సో అప్పటి నుంచి అప్పటిదాకా ఏం చేశారంటే వీళ్ళు రియాల్స్లలో ఫిజికల్ గోల్డ్లలో ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు కదా, అప్పటి నుంచి డాలర్లలో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో డాలర్లలో ట్రేడ్ చేసిన వెంటనే ఏమైంది, ఇంతకుముందు అన్ని కంట్రీస్ దగ్గర డాలర్స్ ఉండేవి చూసారా రిజర్వ్ రూపంలో. సో దాని యొక్క రేట్ అనేది అమాంతం పెరిగిపోయింది. సో అంతేకాకుండా చాలా కంట్రీస్ అమెరికాకి గోల్డ్ ఇచ్చారు చూసారా, గోల్డ్ బదులు డాలర్ తీసుకెళ్లారు కదా. సో ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ మొత్తాన్ని అమెరికా అనేది మింగేసింది. అయితే ఇక్కడ సౌదీ అరేబియా ఏదైతే ఉందో వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళకి తొందరలోనే అర్థమైపోయింది. ఏంటి అంటే మళ్ళీ ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ కంట్రీస్కి యుద్ధం స్టార్ట్ అయింది. కాకపోతే ఇక్కడ అమెరికా చేసిన ప్రామిస్ ఏంటి అంటే సౌదీ అరేబియాకు మద్దతు ఇస్తా అని చెప్పింది కదా. కాకపోతే అప్పుడు సౌదీ అరేబియాకు మద్దతు ఇవ్వకుండా ఇజ్రాయెల్కే మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చినా కూడా స్టిల్ ఈ డేట్ వరకు కూడా ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి డాలర్లోనే దీన్ని అమ్ముతూ ఉంటాయి. ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని డాలర్స్లోనే అమ్ముతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు అమెరికాను వ్యతిరేకిస్తే ఆల్రెడీ మనకు సద్దాం హుస్సేన్ గడాఫీకి ఏం జరిగింది, వాళ్ళిద్దరిని చంపేశారు కదా. సో అదే పరిస్థితి వీళ్ళకు కూడా వస్తాయని చెప్పేసి ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా డాలర్స్లలోనే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటికీ మీరు ఏ కంట్రీ తీసుకున్నా కూడా ఆయిల్ కావాలి అంటే అరబ్ కంట్రీస్ మీద ఆధారపడి ఉంటుంది. సో అరబ్ కంట్రీస్ నుంచే ఆయిల్స్ని తీసుకోవాల్సి వస్తుంది కదా. సో ఆయిల్స్ తీసుకోవాలి అంటే అక్కడ పేయాల్సింది ఏంటి అంటే డాలర్. అందుకోసమే డాలర్ అనేది ఇంత పవర్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అమెరికాకి సౌదీ అరేబియా నుంచి ఈ ఆయిల్ కానీ లేకపోతే ఈ పెట్రోల్ కానీ ఏం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే వీళ్ళు ట్రేడింగ్ అనేది డాలర్స్లలో వేయాలి. డాలర్స్లలో వేస్తేనే అమెరికా యొక్క డాలర్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. లేకపోతే ఏం చేస్తారు, అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తారు వీళ్ళతోటి. సో అందుకోసం ఏం చేస్తారంటే వీళ్ళు డాలర్స్లోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఈ డాలర్ యొక్క విలువ పెరుగుతూనే ఉంటుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ అర్థమైపోయింది కదా, వరల్డ్లో ఎన్ని కరెన్సీస్ ఉన్నా కూడా డాలర్కి ఎందుకు అంత ప్రాధాన్యత అని. దాంతో పోల్చుకున్నట్టయితే వేరే కంట్రీస్ యొక్క రూపీ విలువ, వాళ్ళ కరెన్సీ యొక్క విలువ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయినా కూడా డాలర్స్లోనే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ కథ ఉంది అన్నట్టు. ఓకే, సో మరి మీకు ఈ వీడియోలో దాని గురించి అర్థమైపోయింది కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్లో రాయండి.